యాడికి పోయిన మహిళలకి ఫస్ట్ ప్రాధాన్యం ఉంటది, పుట్టిన మగాడిగా పుట్టకూడదని అన్న రింగ్ వచ్చింది. కాకపోతే ఒక్కటే సంతోషపడతాను నేను, ఈ మహిళలకి ఈ హక్కులన్నీ కల్పించినోడు మగాడే కదా, ఇప్పుడు అక్కడ టికెట్ ఇచ్చే మగాడే కదా, ఆ థియేటర్ యజమాని మగాడే కదా, ఇట్లాగా చెప్పుకొచ్చాం. అప్పుడు నేషనల్ సెకండ్ ప్రైజ్ వచ్చింది ఫ్లోర్ క్రాసింగ్ లో, సృజనోత్సవం అని సిద్ధార్థ గారి. అట్లాగే ఇతను చాలా తెలివైనడు, ఫ్లోర్ క్రాస్ బాగా చేస్తాడు, మాట గారి సింపుల్ గా రేపు పొద్దున ఏం చెప్తాడంటే ఇదంతా అయిపోయింది, నేను నా కార్యకర్తలు ఇంత గట్టిగా మాట్లాడుతుంటే కులాన్ని నేను డిజోన్ చేసుకున్నా, మా వాళ్ళనే నేను ఎత్తిన పెట్టుకోవద్దు అనుకున్నాను. అదే సందర్భంలో నేను ఇంత గట్టిగా మాట్లాడాను, చంద్రబాబు గారికి 15 ఏళ్ల పాటు ఉండాలన్నాను. ఇంత చేస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన తప్పులు, వాళ్ళ నాయకులు చేసిన తప్పులు, మా నాయకులు తప్పు చేస్తే నేను పిలిచి ప్రశ్నించా. బాలరాజు సంగతి తెలుసు మీకు, అరవసేదర్ సంగతి తెలుసు, ఇట్లాంటివన్నీ నేను పిలిచి మాట్లాడి మందలించి సరి చేశా. వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చేటప్పటికి అరాచకాలు చేశారు, రౌడీజం చేశారు, దౌర్జన్యం చేశారు. దాన్ని ఆయన నియంత్రించకపోవడం వల్ల తలెత్తింది కాబట్టి అనేస్తాడు. సింపుల్ ఇది క్రాసింగ్. రేపు ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందంటే ఇక్కడ జగన్ కూడా ఇది థ్రెట్. రేపు పొద్దున ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందంటే ఇతను ఒక ఏడాది ముందు బయటకు వచ్చేసేసి నేను ఈ కారణాల వల్ల బయటకు వచ్చాను, జగన్ చూస్తే అంత దుర్మార్గుడు, వీళ్ళు చూస్తే ఎంత దుర్మార్గం కాబట్టి నేను సీఎం అవుదాం అనుకుంటాను, నాకు ఓటు ఏంటంటే. సాధారణంగా అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉండడం అనేది సహజం. ఎందుకంటే మనం తెలంగాణలో చూసాం, లేదంటే తమిళనాడు డిఎంకే విషయంలో చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక 4 సార్లు ఈయన పరిపాలన చూసేశారు బాబు గారు, ఇప్పుడు చూస్తున్నారు.